నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. పాటతో ఈ పూట కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనతో పాటున్న గెస్టు ప్రజా వాగ్గేయకారుడు, సినీ గేయ రచయిత, మూలవాసి సిద్ధాంతికర్త, విశ్వజన కళామండలి జాతీయ అధ్యక్షులు మాస్టర్ జీ గారు ఉన్నారు. ముందుగా వారిని ఇన్వైట్ ఇద్దాం. సార్ నమస్తే. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. ముందుగా ఈ పాటతో ఈ పూట కార్యక్రమాన్ని ఏ పాటతో స్టార్ట్ చేస్తున్నారు? మీరు ఏ పాట అంటే ఆ పాట. ఒక్కసారి మీరు రాసిన పాటల్లో ఇప్పటికీ ఆ పాట పాడకుండా ఏ అంబేద్కర్ జయంతి కూడా జరపలేనటువంటి పాట, చరిత్రలో నిలిచిపోయినటువంటి పాట అంబేద్కర్ పాట. అందుకో దండాలు బాబా సాహెబ్ అంబేద్కర్ పాట. సంతోషం. ఓకే. 1977లో రాసినటువంటి ఈ పాట ఇప్పటికీ అంటే ఇంతింతాయి ఒట్టుడింతాయి మహావృక్షం అయినట్టుగా ఇది 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా మిగతా సౌత్ ఇండియాలో, మహారాష్ట్రలో వారి భాషల్లో ట్రాన్స్లేట్ అవ్వడంతో పాటు ఈ పాట డర్బన్లో పాడాను, సౌత్ ఆఫ్రికాలో, ఆస్ట్రేలియాలో పాడడం జరిగింది. తర్వాత దీన్ని న్యూయార్క్ నగరంలో కొన్ని వేల మంది, లక్షల మంది సమక్షంలో వాళ్ళు ప్రొసెషన్లో కూడా పాడారు. అట్లాగే గుంటూరులో ఈ పాట ఒక 1000 మంది 16 గంటల పాటు కోలాటం వేసుకుంటూ పాడారు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. ఓకే. సో ఈ పాటతోటి మనము ఈ కార్యక్రమాన్ని, ఈ పూట కార్యక్రమం స్టార్ట్. అందుకో దండాలు బాబా అంబేడ్కరా, అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో, ముందుగా నిన్నుదలచి పాటలు పాడేము, చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు పొడవంగో, అందుకో దండాలు బాబా అంబేడ్కరా. నీ తల్లి భీమబాయి, నీ తండ్రి రాముజీ, నీ ఊరు అంబవాడ, నీ జిల్లా రత్నగిరి. ఏప్రిల్ 14 పుట్టిన రోజంట, ఈ దళిత జాతి పీడితులకు పండుగ రోజంటో, అందుకో దండాలు బాబా అంబేడ్కరా. అంటరాని వాడంటూ అగ్రజాతి మూర్ఖులంతా అడుగడుగున నిన్ను బడిలో అవమానం చేసినప్పుడు రే, అంటరాని తనమును పాటించిన వాళ్లకు తగిన శాస్తి చేస్తానని శబదము చేశావో, అందుకో దండాలు బాబా అంబేడ్కరా. పట్టుదలగా ప్రపంచపు పెద్ద చదువులన్నీ చదివి రంకు నేర్పు గ్రంథాల రంగంతా బయటపెట్టి, అరకుల గజ్జి మూర్ఖులతో ఎనలేని పోరు చేసిరా, పీడితులకు తాడితులకు హక్కులు సాధించి మా హీనమైన బ్రతుకులకు వెలుగును చూపావో, అందుకో దండాలు బాబా అంబేడ్కరా. ఎంతకు ఇగమారమన్న హైందవులా గుండెల ధర కుళ్ళిపోయి కప్పుగొట్టు కుల రక్కసి కోరలిరుగా, అరే మను ధర్మపు రక్షకుడు మంటలల్ల మాడిపోగరే, హిందూ ధర్మాన్ని నాడే వదిలేసి నీవు బౌద్ధ ధర్మాన కలిసి ధన్యుడవైనావో, అందుకో దండాలు బాబా అంబేడ్కరా. దేశభక్తి నీ సొత్తు, మానవతే నీ గుండె, కరుణంటే నీ మనసు, సమతంటే నీ ధమ్మం, అరే ఎన్నో సుగుణాలు ఇమిడున్న నీవు ఈ పీడితుల బాధ బాప బుద్ధుడవైనావో, అందుకో దండాలు బాబా అంబేడ్కరా. అంబరాన ఉన్నట్టి సాల్ సార్, చాలా అద్భుతమైన పాట. అయితే అసలు ఈ పాట ఎందుకు రాయాల్సి వచ్చింది, ఎప్పుడు రాసిరు? ఇది ఈ 77లో అడ్డగుట్టలో అప్పటికి ఆ గుడిసెలు వేస్తున్నటువంటి సమయంలో అక్కడ జిఎం అంజయ్య గారని దానికి నాయకత్వం వేస్తున్నప్పుడు అక్కడ ఒక స్కూల్ని తడకలతోటి స్కూల్ నిర్మాణం చేసి అంబేద్కర్ విద్యానికేతన్ అని పెట్టి దాంట్లో 1 నుంచి చిన్నగా 3వ తరగతి వరకు పాఠశాల స్టార్ట్ చేసినప్పుడు నేను ఆ ఉద్యమంలో పాల్గొనేటువంటి దాన్ని మన మిత్రుడు, నా యొక్క డ్యూటీ మేట్ ఒక అతను ఎం బాబురావు అని అక్కడ కార్యక్రమాన్ని తీసుకెళ్ళినప్పుడు నా గురించి ఏంటంటే నేను పాటలు రాస్తాడు, పాడతాడు, డ్యాన్సులు చేస్తాడు, ఇవన్నీ చేస్తాడు అంటని చెప్తే, అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ విద్యానికేతన్, అది అంబేద్కర్ విద్యానికేతన్ కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క వర్ధంతి వచ్చింది 77లో. వచ్చినప్పుడు మీరు అంబేద్కర్ గురించి ఏదైనా పాట పాడితే బాగుంటుంది. ఫస్ట్ రాసిన పాట లలిత గీతంగా రాశాను, చాలా లాలిత్యంగా బాగుంటుంది, సమగ్రంగా ఉన్నా కూడా అది
అది అందుకో జోహార్లు అంబేడ్కర్ అందుకో జోహార్లు, అందుకో జోహార్లు అంబేడ్కర్ అందుకో జోహార్లు. అఖిల భారత జనులు ప్రేమతో నందించు, అఖిల భారత దళిత జాతులెల్లందించు అభిమానపూర్వక జోహార్లు, ప్రేమతో అందుకో జోహార్లు అంబేడ్కర్ అందుకో జోహార్లు. ఈ పాట చాలా బాగుంది, కానీ ఈ జనాలకు అంత గబుక్కున వెళ్ళడం లేదు. నెక్స్ట్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వచ్చింది 78లో. ఓకే. అప్పుడు మళ్ళా అంబేద్కర్ జయంతి కదండి ఒక పాట అంటే అప్పుడు రాసిన పాట ఇది. ఓకే. ఇది అందుకో దండాలు బాబా అంబేడ్కర, అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో, ముందుగా నినుదలచి పాటలు పాడేమో, చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు పొడవంగో, అందుకో. ఇట్లాగా ఈ పాటను రాసి పాడితే ఇది అలా అట్లా మొత్తం ప్రపంచం అంతా బాగింది పాట. ఇది 6 ఏళ్ళ పిల్లల నుంచి 60 ఏళ్ళ ముసలుల వరకు పాటలు పాడతారు. కోతలు మోసేకాడ, మూతలు మోసేకాడ కార్మికులు, కర్షకులు అందరూ ఈ పాటని, ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ కార్యక్రమం జరిగినా దీన్ని ఒక పాట ప్రార్థన గీతంగా పాడుతూ ఉంటారు. ఓకే. ఇప్పుడు మీరు విశ్వజన కళామండలి అనే సంస్థను ఒకటి స్థాపించారు కదా, అది ఎప్పుడు స్థాపించారు, ఏ సందర్భంలో, ఎందుకోసం స్థాపించాల్సి వచ్చింది? అయితే బ్రదర్, యాక్చువల్గా ఈ దేశంలో ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి అంశం ఒకటి ఏంటంటే కులం. ప్రపంచంలో ఎక్కడ కూడా లేనటువంటి ఒక మాయని మచ్చ సమాజానికి కులం. ఆ కులం అంచెలంచెలుగా అంటున్నంటే, ఉదాహరణకి ఇది గ్రేడియేషన్ అంటున్నంటే, ఇది నిచ్చెన మెట్ల కుల సమాజం. అంటే దీంట్లో కింది కులాన్ని దొక్కుతుంటారు ఒకడు, కానీ వాడిని పై కులం కూడా దొక్కుతూ ఉంటాడు. వాడికి ఆ ఫీలింగ్ ఉండదు, కింది కులమని నేను దొక్కుతున్నా అనేటువంటి యొక్క సంతోషం, ఆనందం ఉంటుంది అనమాట. అట్లా ఈ గ్రేడియేషన్ అటువంటి కులాలకు సంబంధించిన దాంట్లో నేను అత్యంత దుర్మార్గంగా అంటరాని కులం అని పిలువబడుతున్నటువంటి ఒక సామాజిక వర్గం మాదిగ కులంలో పుట్టాను నేను. ఈ పుట్టినటువంటి పరిస్థితులలో చాలా చోట్ల అంటే ఈ వివక్షత అనేది చాలా చోట్ల నన్ను బాధించింది. చాలా స్కూల్కి వెళ్ళినా కానీ, లేకుంటే నీళ్ళ దగ్గర మంచినీళ్ళు పట్టుకురావాలనుకున్నప్పుడు కానీ, లేకుంటే ఏదైనా ఒక చోటుకి వెళ్ళి కార్యక్రమానికి వెళ్ళినప్పుడు కానీ, భోజనాలు తినే కాడ కానీ, ఇలాగా దూరం ఉండు నువ్వు అనేటువంటి పరిస్థితి అప్పుడు. మామూలుగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. మీరు ప్రత్యక్షంగా ఈ కుల వివక్షతకు గురైరా? చాలా చాలా గురయ్యానండి. ఓకే. పేరు కంటోన్మెంటే, మా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బొల్లారం నేను పుట్టి పెరిగింది. కంటోన్మెంట్ హాస్పిటల్లో పుట్టి పెరిగినా కూడా అక్కడ ఈ కులాలకు సంబంధించిన దొంతరలు ఉన్నాయి. ఓకే. సో దీనికి సంబంధించి నాకు ఒక ప్రశ్న అనేది తలెత్తేది, ఈ కులం అంటే ఏంటిది, ఎందుకు అసలు దీన్ని నేను అంటరాని వాళ్ళు నన్ను దూరం ఉండమంటారు ఎందుకు అనేటువంటిది. ఈ పరిస్థితులలో మేము ఉండేటువంటి ఏదైతే ఒక వ్యవసాయ బాయి క్షేత్రం, ఒక చిన్నగా ఒక 10-12 ఇళ్ళు ఉండేటి అన్నమాట. అందులో ఒక 3 బెస్తవాళ్ళ ఇళ్ళు, ఒక 3 మాలవాళ్ళ ఇళ్ళు, 5 మాదిగవాళ్ళ ఇళ్ళు ఉండేటి అన్నమాట. దీంట్లో ఎక్కడైతే మేము నివసిస్తున్న ప్రాంతంలో బావులు, వ్యవసాయ బావులు ఉండేవి. ఈ బావులలో ఉండే నీళ్ళు ఉప్పు నీళ్ళు, అవి ఏంటంటే బట్టలు ఉతుకోవడం, బాసనలు తోముకోవడం, దీనికి పనికి వస్తాయి. కానీ బియ్యం వండేటప్పుడు కానీ, పప్పు ఉడకాలన్నా, అన్నం ఉడకాలన్నా తొందరగా అంటే మంచినీళ్ళు కావాలి. మంచినీళ్ళు కావాలంటే మాకు కొంచెం ఒక 2 ఫర్లాంగ్ల దూరంలో ఈ నల్లాలు అన్నమాట, ఇవి కుళాయిలు అంటారు ఆంధ్రలో, అయితే ఇక్కడైతే నల్ల అంటాం మనం. అలాంటివి అక్కడక్కడ ఆ బస్తీలో ఉండేవి అనమాట. అయితే మేము ఎక్కడైతే నీళ్ళు పట్టుకోవడానికి మాకు దగ్గర ప్రాంతం ఏంటంటే శివుని గుడి అని ఉంది, డౌటన్ బజార్లో శివుని గుడి ఉంది. అక్కడ ఒక నల్ల ఉంటుంది, అక్కడికి వెళ్ళి నీళ్ళు పట్టుకొని ఒక కుండ, మాకు అప్పుడు బిందెలు కూడా లేనటువంటి పరిస్థితుల్లో కుండ తీసుకొని వెళ్తే ఆ నీళ్ళు 5 గంటలకు వస్తే 5 గంటలకు నీళ్ళు వచ్చేటప్పుడు ఎవరు లేకున్నా కూడా మేము పట్టుకోవడానికి వీల్లేదు. ముందుగా ఆ గుడి పూజారిని పిలవాలి. పంతులు నీళ్ళు వస్తున్నాయంటే ఆయన వచ్చి మరచెంబు తీసుకొని వచ్చి ఆ చెంబును కడిగి చెంబుతో నీళ్ళు తీసుకొని ఆ శివుని మీద పోసి
తన ఇంట్లోకి నీళ్లు పట్టుకొని మిగతా కులాలలో పట్టుకున్న తర్వాత పట్టుకోవాలి. ఓకే, అట్లా రూల్. అట్లా అంటే అట్లా అటువంటి పరిస్థితి. దాంట్లో భాగంగా అట్లా జరుగుతున్న క్రమంలో ఎప్పుడు నేను స్కూల్కి 9 గంటలకు స్కూలు, 9 గంటలకు స్కూల్కి వెళ్ళాలంటే కనీసం 8 గంటలకు బయలుదేరితే కానీ ఈ స్కూల్కి వెళ్ళే పరిస్థితి లేదు. కానీ ఎప్పుడు ఈ నీళ్ళ కోసమని 8:30, 9 అయితే ఉంటే అక్కడ లేటుగా వెళ్ళడం మూలన నన్ను మా క్లాస్ టీచర్ రత్నమ్మ అని ఉండి ఒక ఆ టీచర్ మట్టల మీద కొట్టేది స్కేల్ తోటి, ఎందుకు లేట్ వచ్చినాను. దానివల్ల బాగా దుఃఖపడి మా అమ్మని అడిగిన, అమ్మ ఈ మంచినీళ్ళు అంటే గండిపేటకి వెళ్ళి వస్తే గండిపేట నీళ్ళు అంటారు కదా, మరి మనది గండిపేట చెరువు అన్నారు, అది సముద్రం కాదు నది కాదు, గండిపేట చెరువు. నేను అడిగి, అమ్మ గండిపేట చెరువు వద్ద మనం మా అల్వాల్ చెరువు అని ఉంది, బొల్లారం పక్కన అల్వాల్ చెరువు అంత ఉంటుందా అని అడిగిన మా అమ్మని. అదే బిడ్డ అది చాలా పెద్దగా ఉంటుందటరా, 10 ఇంతల కంటే ఎక్కువ ఉంటుందట అంటున్నాడు. ఏదైనా చెరువు అన్నావు నువ్వు, చెరువు అంటున్నట్టు నా ఉద్దేశం ఏంటంటే మేము పొద్దున్న ఇవ్వగానే అన్ని కాలకృత్యాలు తీర్చుకోవడానికి అక్కడే పోయి రావడం. నాలాగనే ఆ చెరువు దగ్గర కూడా మా తాత ముత్తాతలు ఎవడో ఇదే పనిచేస్తున్నారు. అయితే ఆ చెరువులోకి వెళ్ళి వచ్చినటువంటి నీళ్లు ఈ పంతులు పవిత్రమైనటువంటి ఒక జలంగా పట్టుకుంటున్నాడు, దాన్ని తీసుకెళ్ళి శివుని మీద అభిషేకం చేస్తున్నాడు, తన ఇంట్లో వాడుతున్నాడు. నాకు అప్పుడు ఒక చిన్న కవిత అట్లా మనసులో పుట్టినటువంటి కవిత అంటే, నది పుట్టిన కాడ నావాడు, ఏమన్నా మూసీ నది అన్నారు దాన్ని, నది పుట్టిన కాడ నావాడు దొడ్డికెళ్ళి ముడ్డి గడిగిన నీళ్ళు పంపులోకి వస్తే పవిత్రం ఎట్లాయరా పంతులోడా అని రాసుకున్నా మనసులో. ఓకే, అది తర్వాత మట్టి పూలనే పుస్తకంలో కవిత సంకలనంలో వచ్చింది. నా ఉద్దేశం ఏంటిదంటే ఈ క్వశ్చన్స్ నేను కూడా నాలాగా అందరు చాలామంది పుట్టుంటారు అంటారు అనుకున్నాను. కానీ ఎవరికైతే దుర్మార్గమైనది దీన్ని ఎదుర్కోవాలి ఏంటిది దాన్ని ప్రశ్నించుకున్నవాడు దాని మీద ప్రయత్నం చేస్తాడు, ఎందుకు పుట్టింది ఏంటనేది. ఈ పరిస్థితులలో నేను ఈ క్రమంలో 6వ తరగతి చదువుకునేటప్పుడు నాకు ఒక 40 రూపాయల స్కాలర్షిప్ వచ్చింది. ఈ స్కాలర్షిప్ ఎవరన్నా అప్లై చేసుకోమంటున్నంటే మేము పేరు రాసామంటే మా పేరు రాసిస్తే నాకు 40 రూపాయలు వచ్చినాయి మా మాలమాదిగ పిల్లలు. అప్పుడు నాకు 40 రూపాయలు అంటే పెద్ద గొప్ప, ఒక 4,000 అంత ఇది అనుకోరాదు ఇప్పుడు. అయితే నేను అడిగిన మా సార్ని, హరిహరరావు సార్ అని ఒక బ్రాహ్మణ్, సార్ ఇది ఈ పైసలు ఎందుకు ఇచ్చారు సార్ అంటున్నాడు. ఏమిరా అది మీకు గాంధీ తాత ఏమన్నాడు రా అంటానని ఆయన చెప్తున్నాడు. ఆ పక్క క్లాస్లోనే కృష్ణారావు సార్ అని ఉన్నాడు, ఆయన మన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మాల కులానికి సంబంధించి. ఆయన అరే ఇది గాంధీ ఇచ్చింది కదా, అంబేద్కర్ అంటే ఆయన ఇచ్చిండు, మీరు మంచిగా చదువుకొని పైకి రావడానికి మిమ్మల్ని కొంచెం ఉద్ధరించడానికని ఆయన మహానుభావుడు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఫెసిలిటీ అంటే అప్పుడు పడ్డది నా బుర్రలో బీజం. ఎవరు అంబేద్కర్. ఈ క్రమంలో నేను పెరిగి పెద్దనవుతున్నటువంటి క్రమంలో ఎవరు అంటున్నటువంటి క్రమంలో చివరికి నాకు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఆయన మా విముక్తిదాత, మా ఆయన వల్లనే మేము ఈ స్థితిలో ఉన్నామనేటి సోయి వచ్చిందో అప్పుడు ఈ పాట రాశాను, అందుకో దండాలు బాబా అంబేద్కర్. ఇప్పటికీ ఎన్ని పాటలు రాస్తుంటారు? యాక్చువల్గా నేను చిన్నగా ఉన్నప్పుడు రాసిన పాటలన్నీ గుళ్ళోకి నన్ను రానివ్వాలి, బల్లోకి రానివ్వాలి, నన్ను అందరూ ముట్టుకోవాలి, నన్ను పక్కన కూర్చోబెట్టుకొని వాళ్ళ సాపంతి భోజనంలో నన్ను కూడా కూర్చొని తిననివ్వాలి అనేటువంటి ఏదైతే ఈ ఆక్రోషం, ఈ దుఃఖం, ఈ బాధ ఉందో దాని నుంచి నేను ఫస్ట్ రాసిన పాటలన్నీ దేవుడికి సంబంధించిన పాటలు రాసిన. ఓకే, గుడిలోకి నన్ను రానివ్వడానికి ఏమైనా మార్గం ఉందంటే ఏమో ఈ భజన పాటలు, భక్తి పాటలు రాస్తారు, రాణిస్తారేమో చాలా పాటలు అప్పుడు సినిమాల ట్యూన్ల మీద రాసేవాడిని. ఓకే, ముఖ్యంగా తెలుగు కాకుండా హిందీ సినిమాలలో హిట్ సాంగ్స్ ఉంటాయి బాగా, తెలుగులో కూడా ఉంటాయి కానీ నాకు ఎక్కువ కనెక్ట్ అయినటువంటి ఏంటి హిందీ సినిమా పాటలు. దోస్త్ అనే సినిమా వచ్చింది అప్పుడు, అంటే ఒక కుంటే అయినా గుడ్డైన దోస్తులు, వాళ్ళకి సంబంధించిన కథ. ఓకే, దానికి లక్ష్మీకాంత్ ప్యారలాల్ అద్భుతమైనటువంటి పాటల్ని ఆయన కంపోజ్ చేశాడు. అందులో మంచి పాటలు ఉన్నటువంటి దాంట్లో నేను అనేకమైన పాటలు రాస్తున్న క్రమంలో రాముని మీద, కృష్ణుని మీద, ఆంజనేయుని మీద, గణేశుని మీద ఇలాగ రాస్తూ ఉన్నాను. ఈ క్రమంలోనే ఈ దోస్త్ సినిమా చూసిన తర్వాత అందులో ఒక మంచి పాట ఉంది, కోయి జబ్ రాహ నా పాయే मेरे संग आए के पग पग दीप जलाए
మేరీ దోస్తీ మేరా ప్యార్ అని ఈ పాట చాలా బాగుంది. అరే ఈ పాట మీద పాట రాయాలనుకుంటే దేవుడి పాట రాయాలి. అయితే ఇది ఏ దేవుడి పాట రాస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు నాకు తిరుపతి అంటే అప్పుడు తెలియదు, కానీ మా యాదగిరిగుట్ట అంటారు, పెద్ద దేవుడు మాకు దగ్గర, చాలా పెద్ద దేవుడు, ఆయన మీద రాస్తే బాగుంటుంది ఈ పాట, మంచి ఇది వస్తుంది అనుకొని అప్పుడు ఆ నరసింహస్వామి మీద రాసిన ఈ పాట. రావా నరసింహ లక్ష్మీ మనోహర భక్తులను బ్రోచెవో వీరా కావగరావా దేవా కావగరావా దేవా. ఈ పాట పాడితే, ఈ పాట నేను రాసిన పాట వేరే వాళ్ళు కూడా పాడడం మొదలుపెట్టారు బొల్లారంలో. అరే ఇది నేను రాసిన పాట వాళ్ళు వేరే భజన మండలి వాళ్ళు కూడా పాడతారు అని అనుకుంటున్నాను. నేను ఇంకా ఎక్కువ రాయడం మొదలుపెట్టిన. ఈ క్రమంలోనే నాకు పాటలు నేర్పించినట్టు ఆయన మా ఇళ్ళల్లో ఉన్న 12 ఇళ్ళల్లో పూస శ్రీరాములని ఆయన రైల్వేలో కార్పెంటర్గా పనిచేసేవాడు. ఆయన మాకు భజన పాటలు నేర్పించేవాడు. ఓకే. అయితే నేను మా ఫ్రెండ్స్ ఒక ముత్యాలు, హనుమంత్ అని, పరశురాములని ఇట్లాగా వీళ్ళు పాటలు ఆ భజన కూర్చొని నేర్చుకునేవాళ్ళు. ఒకనాడు ఆయన ఏమన్నానంటే, రే రేపు మన శివుని గుడి పంతులు భజనకు రమ్మన్నాడు మనల్ని, మనం ఆడికి పాటలు వాడికి పోవాలన్న. నేను పరిశాన్ అవుతున్నా, శివుని గుడి పంతులు మనల్ని లోపలికి రాణిస్తాడా, ఈ గుళ్ళోకి రావచ్చా, అక్కడ పాటలు పాడవచ్చా, నిజమే నా బావ అంటుంది. అవునరా భయ్ రేపు మనల్ని రమ్మన్నాడు సోమవారం అని అంటుందంటే, వాళ్ళకి చెప్పింది ఎప్పుడు ఆదివారం పొద్దున్న నుంచి ఇదే నాకు ఇక యావా నిద్ర పడతలేదు. రేపు ఎప్పుడవుతుంది, రేపు ఎప్పుడు వస్తుంది, నేను ఎప్పుడు వాడాలి, నేను అందులోకి పోతానా, అందులో కాలు పెట్టనిస్తాను. అసలు నాకు గుడి దగ్గర కాదు కదా, పక్కనే హనుమంతుని గుడి ఉంటుంది చిన్నది, అక్కడ కూర్చొని ఇచ్చేటోళ్ళు కూడా కాదనమాట. ఏం రాని అమ్మ మాల మంది నా కొడుకులారా అక్కడ కూర్చుంటారు, ఇక్కడికి లేవో అని ఇలా కొట్టేటోళ్ళు. అప్పుడు ఏం చేశానంటే, నేను రోజు రాసేటువంటి సినిమా ట్యూన్ల మీద రాయొద్దు పాట, ఓన్గా మంచిగా పాట రాయాలి శివుని మీద అని ఒక పాట రాసిన. ఈ పాట రాసినాం, సాయంత్రం అయింది, ఇక పోవాలి ఆ డోలకు హార్మోని గజ్జలు అవన్నీ తీసుకొని బయలుదేరేసి ఆ గుడి దగ్గర పోయినాం. గుడిలో గడపలో కాలు పెడుతున్నాను నేను లోపట. అప్పుడు నా మనసులో కలిగినటువంటి ఆ సంచలనం చెప్పాలన్నది కానీ, ఎందుకంటే అసలు ఈ గుళ్ళో కాదు కదా, నీళ్ళు కూడా ముట్టుకొని ఇచ్చినటువంటి పంతులు నేను ఆ గుళ్ళో కాలు పెడుతున్నాయి అలా అని చెప్పినాక వెళ్ళినప్పుడు ఒక విచిత్రమైన అనుభూతి. అక్కడికి వెళ్ళి అంత ఇట్లాగే కార్పెట్, రెడ్ కార్పెట్ ఉంది, దాని మీద వేసుకొని కూర్చున్నాం. ఇక ముందుగా మా బావగారు ఆయన పాటలు మొదలుపెట్టింది, గణేష్ ఉందని అది ఇప్పుడు నువ్వు వాడరా అన్నాడు. అప్పుడు నేను శివుని మీద రాసిన పాట పాడినా. ఆ పాట రా 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 శివశంకర మము బ్రోవరా కరుణించరా రా 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 శివశంకర మము బ్రోవరా కరుణించరా. విలయ తాండవము ఆడే వీరశంకర హరి ఓం హరి ఓం హరి ఓం. రుద్రరూపమును దాల్చి వేగరావెరా హరి ఓం హరి ఓం హరి ఓం. జగద్భయంకరా నాట్య సుందరా జగద్భయంకరా నాట్య సుందరా. జనని పార్వతితో మాకు దర్శనీయరా రా 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 శివశంకరా మము బ్రోవరా కరుణించరా. ఇలా 3 చరణాలతో ఆ పాట ఉంటుంది. దాంట్లో చివరి చరణంలో రోజు రోజు పెరిగే ఈ పాపము చూడు, నిన్ను కొలవలేని ఆ మూడుల చూడు, నందివాహన నాగభూషణ నాస్తికుల నెల్ల రూపుమాపన అని రాసిన. నాస్తికులను కూడా మార్చు, నాస్తికుల నెల్ల నువ్వు రూపుమాపు, నీ దేవుని నమ్మని వాళ్ళని నువ్వేం చేస్తావు ఖతం చేయమని రాసిన. కానీ ఈరోజు నేనే ఒక ఎథిస్ట్గా, నాస్తికుడుగా తయారు కావడానికి ఈ దుర్మార్గమైనటువంటి ఇచ్చిన మెట్ల కుల వ్యవస్థ, దాన్ని పాటిస్తున్న దుర్మార్గమైన మనుధర్మం,
ఆ యొక్క ఆధిపత్య వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఇంకోటి నిర్ణయిస్తారు. ఇప్పుడు మీరు మాకంటే మనుధర్మం అంటే తెలుసు, సనాతన ధర్మం అంటే తెలుసు, కానీ మీరు పదే పదే పురాతన ధర్మం అని చెప్పేసి మాట్లాడుతుంటారు. అసలు ఈ పురాతన ధర్మం అంటే ఏంటి? అసలు సనాతన ధర్మం అంటే ఏంటిదో చెప్పుకున్న తర్వాత పురాతన ధర్మం ఎందుకు వచ్చిందని చెప్పాలి. ఓకే. ఇప్పుడు సనాతన ధర్మాన్ని ఈ మధ్యలో కొత్తగా ఒక 2-3 ఏళ్ళ నుంచి ఈ దేశానికి బతుకొచ్చినటువంటి విదేశీయులైనటువంటి ఎవరైతే మనువాదులు అంటున్నామో, విదేశీయులు అంటున్నామో, ఆర్యులు అంటున్నామో, వాళ్ళు ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి స్ఫూర్తి, చైతన్యం, ఆయన ఇచ్చిన రాజ్యాంగం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ గొప్ప చైతన్యం వచ్చింది. అవును. ఒకనాడు మూతికి ముంతా ముడ్డి కాగట్టుకొని దుర్మార్గంగా ఊరికి అవతల ఉంటూ పశువుల కంటే హీనంగా బతుకుతున్నటువంటి జాతులను ఈరోజు ఇతర సమాజంలో సమూజ్జిగా ఐఏఎస్గా, ఐపీఎస్గా, డాక్టర్లుగా, లాయర్లుగా, తర్వాత ఎమ్మెల్యేలు, ఎంపీలుగా తయారైనరో ఈ మనువాద పాలకులకి భయం పుట్టుకొచ్చింది. భయం పుట్టుకొచ్చి ఏం చేస్తున్నారంటే ఈ రాజ్యాంగం అసలు మళ్ళీ ఈ రాజ్యాంగం అనేది లేకుంటే ఎట్లుంటుంది, మన మనుస్మృతి లాంటిదాన్ని మళ్ళీ పెడితే బాగుంటుంది అనే దానికి మెల్లమెల్లంగా ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలని తొలగించడానికి ఈ దేశంలో మేము సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాము, ఈ దేశంలో ఉండాల్సినటువంటి సనాతన ధర్మము, ఈ దేశంలో సనాతన ధర్మాన్ని పాటించడం వల్లే నిజమైనటువంటి దేశవాసులు అని అంటూ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక భయాన్ని కల్పిస్తూ ఉన్నారు. అయితే వాళ్ళకి అసలు విషయం ఏంటంటే వాళ్ళు సనాతనుల కంటేనంటే సనాతన ధర్మం కంటే పురాతన ధర్మం ఉందని వాళ్ళకి సోయి లేదు, ఉన్నా కూడా దాన్ని కప్పిపెట్టుకుంటారేమని నాకు అనిపిస్తుంది. ఓకే, సనాతన ధర్మం అంటే చెప్పారు కదా, మరి పురాతన ధర్మం అంటే ఏంటి? సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఈ మధ్యలో ఒక 2-3 ఏళ్ళ నుంచి దాన్ని బాగా ప్రచారం చేస్తున్నారండి. అయితే ఈ సనాతన ధర్మము అనేది ఇది ఒక 2000 సంవత్సరాలు కంటే తర్వాత వచ్చినటువంటిది. కానీ పురాతన ధర్మం ఒక 5000 సంవత్సరాల నుండి జాంబవంతుడు మీరంటున్నటువంటి మీ రామాయణంలో, మహాభారతంలో, రామాయణంలో ఉన్నాడు జాంబవంతుడు, మీ రామాయణం అయిన తర్వాత మహాభారతంలో ఉన్నాడు. కానీ అసలే ఆది మూల పురుషుడు అనేవాడు జాంబవంతుడు. ఓకే. వాడు అంటే మేం చెప్పడం లేదు, మీ శాస్త్రాలు, మీ పురాతన ఇతిహాసాలు ఇవన్నీ కూడా చెప్తున్నట్టు జాంబవంతుడు అనేవాడు ఉన్నాడు. వాడు ఆది జాంబవుడు అంటాడు. వాడు ఏంటంటే భూమి పుట్టిన కంటే ముందు పుట్టాడని, వాడు పుట్టిన తర్వాతే ఒక 3 స్త్రీలను పుట్టించాడని వాళ్ళు లక్ష్మీ, పార్వతి ఇట్లా. అయితే అవన్నీ కూడా అభౌతికవాదాలు. కానీ మొట్టమొదలు ఈ యొక్క ఇప్పుడు ఏదైతే భారతదేశం అని గింతంతుందో అప్పుడు కొన్ని వేల సంవత్సరాల పూర్వం అది హిందూకుష్ పర్వత అవతల నుంచి ఇప్పటి మయన్మార్ వరకు ఉన్నటువంటిదంతా కూడా అది జంబూ ద్వీపకల్పం అన్నారు. ఈ జంబూ ద్వీపకల్పాన్ని పరిపాలించినటువంటి వాడు జాంబవంతుడని, ఆయన వారసులే ఇప్పుడు ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి వారు, ఆయనకు పుట్టిన వాళ్ళే. వాడు ఏ కులపోడన్నా కానీ. మరి ఎందుకు అంత పురాతనం నుంచి వచ్చిన వీళ్ళు అంటరానోళ్ళుగా ఎందుకు అయినారు? బ్రదర్, ఇప్పుడు మనకి తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి తీసుకుందాం. నిజాం పరిపాలన కాలంలో అంటే కులీ కుతుబ్ షాహీ వంశస్థుల తర్వాత ఎప్పటికైతే 7వ నిజాం వరకు వచ్చినటువంటి పరిస్థితులలో ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఆంధ్ర ప్రాంతంలో మచిలీపట్నం కానీ లేకుంటే ఏలూరు కానీ ఇట్లంట పోయి వీళ్ళు పరిపాలన కోసం అక్కడ సెటిల్ అయినట్టు వాళ్ళు ఉన్నారు. ఇక్కడ నుంచి అక్కడ పోయినప్పుడు వాళ్ళు అక్కడ ప్రాంతం వాళ్ళుగా మారిపోతారు. అట్లనే ఏ బయట దేశం నుంచి భుక్తి కోసం, వాళ్ళ పశుగ్రాసం కోసం బతకడానికి వచ్చినటువంటి ఆర్యులు, ఇప్పుడైతే అగ్రకులాలని పిలువబడుతున్నటువంటి ఆర్యులు ఉన్నారో, లేకుంటే తెల్లగా పుల్లగా మేము ఉన్నామని చెప్తున్నటువంటి ఆర్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ దేశానికి బతుకొచ్చినటువంటి వలస పాలకులు, ఇప్పుడు మనం పాలిస్తున్నటువంటి వాళ్ళు. అయితే అంతకుముందు మన వాళ్ళని ఎందుకు చేశారంటే మన వాళ్ళు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఈ హరప్ప, మోహెంజోదారో నగరాలతో పాటు అద్భుతమైనటువంటి కల్చర్తో పాటు నదీ నదాలు, ఖనిజ సంపదలు ఉన్నటువంటి దేశం కాబట్టి వీళ్ళు బయటికి పోలే. ఓకే. బయటికి పోని వాళ్ళకి ఇప్పుడు వాళ్ళన్నీ దాటుకుంటూ వచ్చారు. ఎడారులు, నదీ నదాలు అని దాటుకుంటూ వచ్చినప్పుడు వాటిని ఎట్లా దాటుకుంటూ రావాలనే దాంట్లో కొన్ని ఆయుధాలు కనుక్కున్నారు. వాళ్ళకి వేటాడడానికి మన వాళ్ళు ఏంటంటే బల్లెము, కర్ర, సుర్రి, మన గద ఇలాంటి ఆయుధాలతోటి మన వాళ్ళు వేటాడేవాళ్ళు అనుకోండి.
కానీ వాళ్ళకి ఏంటంటే ఒక జంతువుని దూరం నుంచి కొట్టాలంటే ఎట్లా కొట్టాలనేది బాణం కనిపెట్టినటువంటి వాళ్ళు మొట్టమొదటి. అయితే మన వాళ్ళు కూడా బాణాల తర్వాత యూజ్ చేశారు, కానీ మనం ఎందుకంటే అన్నీ ఉన్నాయి కాబట్టి ఎక్కడ పోనీకి అవసరాలు లేవు ఆయుధాలు. రాతి యుగం నుంచి మన ఇనుప యుగం నుంచి కానీ మన వాళ్ళందరూ కూడా ఇక్కడ లోకల్గా దొరికినటువంటి వాటితోటే వాళ్ళు తమ జీవితాన్ని గడిపారు. కానీ వీళ్ళు తమ బతుకు దొరుకు కోసం వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి కనుగొనాల్సిన దాంట్లో దూరంకి వెళ్ళి కొట్టేటువంటి ఆయుధం ఎప్పుడైతే వచ్చింది, ఇప్పుడు అమెరికాను చూస్తే మిగతా వాళ్ళు చైనా వాళ్ళని చూస్తే మిగతా దేశాలు ఎందుకు జడుస్తాయంటే వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి. ఎక్కడో నొక్కితే ఇక్కడికి వచ్చి మొత్తం డిస్ట్రాయ్ చేసేటువంటి ఆయుధాలు వాళ్ళు ఉన్నాయి కాబట్టి వాళ్ళని చూసి కొంత వేరే దేశాల వాళ్ళకి సరెండర్ అయినట్టు భయపడినట్టు. అట్నే మన వాళ్ళని ఈ దేశం మూలవాసులని ఫస్ట్ నయాన భయాన అంటే సామధాన భేద దండోపాయాలతో వాళ్ళ బానిసలుగా మార్చుకున్నారు. అలా మారడానికి ఇష్టపడని వాళ్ళని వాళ్ళని చంపేశారు. అలా ఆ చంపకంలో భయపడిపోయి అడవులకు పారిపోయినటువంటి వాళ్ళు ఇప్పుడు గిరిజనులు హరిజనులు అనే వాళ్ళు ఎవరు అనబడుతున్నారు మీరు, వాళ్ళు ఈ దేశానికి మూలవాసులు. ఒకప్పుడు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి రాజులు. అటువంటి వాళ్ళని వీళ్ళు కర్మధర్మ సిద్ధాంతంతో వర్ణాశ్రమ ధర్మంతో ముందేమన్నారు, వాళ్ళు వచ్చినప్పుడు ఈ దేశానికి సంబంధించినటువంటి మూలవాసులు ఎప్పటికైనా కూడా మన విదేశీయులం అనేటువంటి యొక్క సోయి వచ్చిందనుకోవాలి, మనల్ని దేశంలో బతకనేరు కాబట్టి వీళ్ళని బానిసలుగా మార్చుకోవాలంటే విలువల మార్పిడి సిద్ధాంతాన్ని మొత్తం ప్రయోగించారు. మొట్టమొదటి విలువల మార్పిడి ఏంటంటే ఏమిటో అంత నల్లగా ఉన్నావు, ముక్కు దబ్బిడిగా ఉంది, సప్పగా ఉంది, మేము చూడు ఇంత తెల్లగా ఉన్నాం, ఆజానుభావులము అరవింద దళాయ లక్షణం, మేము ఇంత తెల్లగా ఉండడానికి అంటే మరి మేము ఇట్లెందుకు ఉన్నాం సార్ అని అడిగిన మనోళ్ళు. అయితే కర్మనయ్యా మీ కర్మ అన్నది. ముందుగా ఏమొచ్చింది, వర్ణం వచ్చింది, కలర్స్ అన్నమాట. అంటే నువ్వు నల్లు నేను తెల్లు, నువ్వు ఇట్లెందుకు పుట్టినావు, నీకు ఈ నలుపుతనం ఎందుకు వచ్చింది అని అంటానంటే నువ్వేదో పోయిన జన్మలో ఏదో పాపం చేసినావు, ఈ జన్మలో ఎందుకు ఇట్లా పుట్టావు. అవన్నీ వాస్తవాలు కావంటారా? కావు. మనుషులు పుట్టి పెరిగినటువంటి మొట్టమొదటి ప్రదేశమే ఆఫ్రికాలోని ఒక ప్రదేశం. అంటే మనుషులు ఎవల్యూట్ కావడానికి మనిషిగా తన రూపాంతరం నుంచి హోమోనిడ్స్ హోమోసైప్స్ వీళ్ళ నుంచి మారినటువంటి మనుషులుగా ఎదిగినటువంటి వాళ్ళు ఎదగడానికి ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి వాతావరణాలను బట్టి కలర్ మారుతుంది. అయితే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఇది భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం మనం ఏదైతే ఈ ఆసియా ఖండం దాంట్లో పుట్టి పెరిగిన వాళ్ళు ఎక్కువ మంది నల్లగానే ఉన్నారు. ఇక్కడైతే ఇరాన్ ఇరాక్కి వెళ్ళి తూర్పు యూరోపు పశ్చిమ ఏషియా నుండి వచ్చినటువంటి జాతి ఆర్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం తెల్లగా ఉంటారు. వాళ్ళు ఏంటంటే మన వాళ్ళని మానసికంగా బానిసలు ఫస్ట్ చేయడానికి వాళ్ళు ఉపయోగించిన సిద్ధాంతం ఏంటంటే విలువల్ని మార్చారు. నేను నల్లగా ఎందుకున్నట్టే నువ్వు నల్లగా ఉన్నావు పోయి, నువ్వు కాస్త దూరం ఉండాలి, నువ్వు నల్లగా ఉన్నావు కాబట్టి, నువ్వు పొట్టుకున్నావు కాబట్టి, నీ ముక్కు దబ్బెళ్ళలా ఉంది కాబట్టి నువ్వు మాకంటే తక్కువడవు అనేటువంటి భావజాలాన్ని వాళ్ళు వ్యాపింపజేసి అట్లా ఆధిపత్యాన్ని మెల్లగా ఎట్లా తీసుకున్నట్టుంటే నువ్వు నలుపు మేము తెలుపు, మేము గొప్పలము నువ్వు కొంచెం నీచుడు. ఇట్లాగా ఈ పరిస్థితులలో కర్మధర్మ సిద్ధాంతం ఇట్లా ఎందుకున్నామంటే నీ కర్మ అన్నారు. ఈ కర్మ అంటే ఏంటిదంటే దేవుడు అనేవాడు ఉండయా, మా దేవుడు మిమ్మల్ని ఇట్లా పుట్టించడం మమ్మల్ని అట్లా పుట్టించడం, మరి మేము మీలాగా పుట్టాలంటే ఏం చేయాలంటే మీరు మాకు సేవలు చేయాలి, మా గుడ్డలు ఉతకాలి, గడ్డాలు గీయాలి, మేము వదిలేసినటువంటి మొత్తం వాటిని అన్నిటిని శుద్ధి చేయాలి. ఇలాగా బానిసలుగా మార్చుకోవడానికి ఈ విలువల మార్పిడి సిద్ధాంతం. విలువల మార్పిడి సిద్ధాంతం గురించి ఒక చిన్న అంశం చెప్పాలి. ఉదాహరణ, ఒక గార్డెన్ అంటే ఒక మన పార్క్ లాంటి దాంట్లో ఓ పార్కులో ఒక మనిషిని పడుకోబెట్టి కింద బండబెట్టి ఒక తెల్లగుడ్డ కప్పిండు, కప్పేసి ఏడుస్తున్నాడు ఒకడు, డబ్బులు వసూలు చేయడం. ఏమని ఏడుస్తున్నాడు, బాబు మా తమ్ముడు అండి బాబు, నిన్న మొన్నటి వరకు బాగున్నాడు బాబు, పొద్దున్నే ఇక్కడికి వచ్చి పార్కులోకి వచ్చేసి ఏదో వాకింగ్ చేస్తూ కుప్ప కూలిపోయాడు బాబు, హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు అంటేనే ఏడుస్తున్నాడు. అయితే ఆ పోయే తో నుండి పోయేటోళ్ళు వచ్చిన వాళ్ళందరూ అయ్యో పాపం ఏడో పేదోడు ఉన్నట్టున్నాయి, వాడు 10, 20 అన్నీ ఇస్తేను ఒక 1000 రూపాయలు 2000 రూపాయలు జమ అయినాయి. తెల్లారి అదే మనిషి అదే గుడ్డ కప్పాడు, కానీ ఆయన ఏడుపులో కొంచెం మార్పు చేశాడు. ఏం చేశాడు, బాబు మా తమ్ముడు చనిపోయాడు బాబు, ఏదో నా కొడుకు బాబు చెప్పి తినలే బాబు, అమ్మాయిల దగ్గరికి వెళ్ళకరా అంటుందంటే వెళ్ళాడండి, ఏడుసు తగిలి చనిపోయాడండి అన్నాడు.
నీ అమ్మ నా కొడక ఏడుదలికి చచ్చిపోతే ఇంకా ఏడుస్తున్నావురా నువ్వు నా కొడక చల్ వీడికి లేచిపోండి అంటానంటే చనిపోయిన శవం అదే, పడుకున్న మనిషి వాడే, కప్పిన గుడ్డ అదే. కానీ నీ యొక్క పదం ఎవడు వాడి మీద ఉపయోగించినటువంటి, నువ్వు ముందే వాడు మంచోడుగా పోజ్ చేసావు, అందరు పాపం అయ్యో అన్నారు. నువ్వు ఎప్పుడైతే వాడిని చెడ్డగా పోజ్ చేసినావో అంటానంటే వాడిని చెడ్డోడు అని చెప్పినావు, వీడు ఒక తిరుగుపోతా అనుకున్నావు, ఏడ్స్ వచ్చి చనిపోయాడు అనుకున్నావు, అప్పుడు వాడిని ఈసడించుకుంటారు. అట్లాగే మన ఈ యొక్క మూలవాసుల్ని మనం చెడ్డోళ్ళమని, మనం తక్కువళ్ళమని, మనల్ని వీళ్ళు పనికిరాని వాళ్ళని చెప్పడానికి సంబంధించినటువంటి ఈ కర్మధర్మ సిద్ధాంతాన్ని బట్టి మనల్లో వరుచుకున్నారు. ఓకే, దీనికి సంబంధించి మీరు ఒక బర్రె పాట రాసిరు, బర్రె మీద పాట అని విన్నాం, ఒక్కసారి పాట పాడండి. అది బర్రె మీద అంటే బర్రె మీదనే కాదు సార్, వాళ్ళు ఏంటంటే గోవు గొప్పోళ్ళు అంటారు, గోవిందు అంటారు, మా గోత్రం అంటారు, గోమాత అంటారు. అంటే ఆవుకున్ను గోవుకున్ను వీళ్ళందరూ గొప్ప విలువలు ఆపాదించారు. ఒక్క గోవు పాలు ఇస్తే భారతదేశానికి ఒక్క గోవు పాలతోటి అంటే బతకలేరు జనాలు. కొన్ని వేల పశువులలో అందులో బర్రెలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి. అయితే ఈ దానికి సంబంధించినటువంటిది బర్రెని ఏంటంటే నలుపు కాబట్టి ఈ నల్లగా ఉన్న వాళ్ళు అసలు పనికిరాని వాళ్ళు అన్నమాట. ఇప్పుడు చెప్పినటువంటి దాంట్లో గోవు తెల్లగా ఉంటుంది, గోవు మూత్రం తాగుతారు, దాన్ని మనం ఏంటంటే గోమూత్రం అంటారు వాళ్ళు. అంటే ఈ యొక్క మార్పిడికి, విలువల మార్పిడి దానికి సంబంధించిన పాటనే ఇది. నేను ఎందుకు చెప్పానంటానంటే ఆవు పాలు తెల్లగా ఉంటాయి, బర్రె పాలు తెల్లగా ఉంటాయి, కానీ తెచ్చినటువంటి వాల్యూ, మార్చినటువంటి వాల్యూ ఎందుకంటే చేశాననే దానికి ఒక పాటకు రాశాను. ఆవు తినేదదే గడ్డి, బర్రె తినేదదే గడ్డి, ఆవు తినేదదే గడ్డి, బర్రె తినేదదే గడ్డి, ఆవును గోవన్నరో నీచులు నికృష్టులు, బర్రెను గేదన్నరో నీచులు నికృష్టులు, ఆవు దాగెదదే నీళ్ళు, బర్రె దాగెదదే నీళ్ళు, ఆవు దాగెదదే నీళ్ళు, బర్రె దాగెదదే నీళ్ళు, ఓయ్ ఆవుది గోమూత్రమన్నరో నీచులు నికృష్టులు, బర్రెది ఉచ్చన్నరో నీచులు నికృష్టులు. ఆవు పాలు తెల్లగా ఉంటాయి, బర్రె పాలు కూడా తెల్లగా ఉంటాయి నా కొడుకులలా. ఈ రెండు పాలు ఇప్పుడు అందరు తాగుతున్నారు, కానీ మీరు గోవు గొప్ప బర్రె నీచం అంటని చెప్తున్నారు. బలి పశువులలో కూడా బలియాలంటే రే నల్ల యాట తీసుకురా, నల్ల మేక దాన్నే బలియాలి, నల్లటోళ్ళు ఏంటంటే నల్ల కోడి తీసుకురా అంటే నలుపుని ఈసడించుకునే స్థాయిలో, నలుపుని ఖతం చేసే స్థాయిలో ఇవన్నీ విలువల్ని ఇట్లా పెట్టుకుంటారు. నలుపు 4 విధాలు చెడ్డది, కానీ నలుపు గొప్పదని మనం ఒక పాట రాశాను ఒకసారి. ఆఫ్రికాకి వెళ్ళినప్పుడు, డర్బన్కి వెళ్ళినప్పుడు ఒక్కసారి పాడాను. బ్లాక్ ఈజ్ బ్యూటీ, బ్లాక్ ఈజ్ బ్యూటీ, the word itself is very sweet. Black is beauty, black is beauty, the word itself is very sweet. Oh my dear, please me here, oh my dear, please me here, these words are say it's my duty. Black is beauty, black is beauty, the word itself is very sweet. మన దేశంలో ముఖ్యంగా మన ప్రాంతంలో మన ఆచారాలలో పెళ్ళైతే, హిందూ సాంప్రదాయం పెళ్ళైతే అమ్మాయికి నల్లగా ఉంటుంది, కానీ బుగ్గ మీద ఇంకా నల్ల చుక్క పెడతారు, ఎందుకంటే ఆ అందాన్ని ఇంకా ఇనుమడింపజేస్తాని. అట్లా నలుపు యొక్క గొప్పతనం ఎక్కడ ఉంటుంది అంటేనంటే, తెల్లెంటికలు వచ్చినాయి అనుకో ఎవడికన్నా మనోడు ముందుగా అద్దం ముంగడ కూర్చుంటాడు, డై తీసుకొని వేసుకుంటూ ఉంటాడు, అక్కడ నలుపు కావాలి, కానీ ఇక్కడ నలుపొద్దు. అందుకే దేర్ ఈజ్ ఎ సేయింగ్ ఇన్ ఇండియా, ఇఫ్ ఎ ఫేర్ గర్ల్ ఈజ్ హ్యావింగ్ ఎనీ బ్లాక్ స్పాట్ ఆన్ అవర్ స్కిన్, ఒక అందమైన అమ్మాయి, తెల్లటి అమ్మాయి ముఖం మీద నల్ల మచ్చుందనుకో, ఆహా ఎంత అందంగా ఉందనిపిస్తుంది. వెరాజ్ ఇఫ్ ఏ బ్లాక్ ఫెలో ఈజ్ హ్యావింగ్ ఎనీ వైట్ ప్యాచ్ ఆన్ స్కిన్, బొల్లుందనుకో నల్లటోన్ మీద, అరే అమ్మాయి రోగిస్ట్ నా కొడుకు అంటున్నారు. అంటే బ్లాక్ ఈజ్ బ్యూటీ, black is beauty, the word itself is very sweet. Black is beauty, black is beauty, the word itself is very sweet. There are many colors in the world. In the world there are many colors. The basic colors are red, green, yellow and blue. But its basic color, it originated color only black, black, black. So black is beauty, black is beauty, the word itself is very sweet. Oh my dear,
ప్లీజ్ మీ హియర్ ఓ మై డియర్ ప్లీజ్ మీ హియర్ దిస్ వర్డ్స్ ఆర్ సే ఇట్స్ మై డ్యూటీ బ్లాక్ ఈజ్ బ్యూటీ బ్లాక్ ఈజ్ బ్యూటీ ద వర్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ స్వీటీ అని చెప్పి ఆఫ్రికా వాళ్ళు మీరు గొప్పవాళ్ళు, ప్రపంచానికి మానవ యొక్క భిక్షను పెట్టినటువంటి మీరెందుకయా న్యూనతా భావంతో ఉంటారు, యూ షుడ్ ఫీల్ వెరీ గ్రేట్ అని చెప్పిన ఒక 3వ చరణంలో. అట్లా ఈ అద్భుతమైనటువంటి 40 యొక్క గొప్పతనం గురించి చెప్పడం జరిగింది. ఇంకో పాట ఏమే ఎల్లి ఎవడే ఈ పోరగాడు, ఒక మంచి అద్భుతమైన సందేశాన్ని అది కథాగానం లాగా చాలా ఫేమస్ అయినటువంటి ఒక్కసారి ఆ పాట. ఈ పాట పుట్టడానికి కారణం అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు బహుశా 8th క్లాస్ ఏమో చదువుతున్నాను. ఓకే. మా ఊరికి వెళ్ళి మా మామ వచ్చాడు, పెద్దత్త వాళ్ళ భర్త వచ్చి 2 రోజులు మళ్ళీ ఊరికి వెళ్ళిపోతే నేను వెళ్ళాలి ఊరికి. మా నాయనతోటి ఒకటే ఏడుపు అన్నమాట. అయితే ఇక తప్పేటట్లేదని మా నాయన ఒక చిన్నది ఎయిర్ బ్యాగ్ కొనిచ్చి దాంట్లో ఒక చెడ్డీ అంగి పెట్టి మా మామ వెంబడి పంపించిండు. ఓకే. గజ్వేలి దగ్గర మా ఊర్లు, మా తాత ముత్తాతలే. అయితే మేము గజ్వేలి కాడ దిగి, అది ఒక సర్వీస్ ఉంటుంది, అది ఆ సర్వీస్ ఎంతవరకు అంటే రాయపోల్ అనే ఊరు వరకే ఉంటుంది. అక్కడి నుంచి మా అత్తమ్మ ఊరికి వెళ్ళాలి, తిరుమలాపురం, అది తిమ్మకపల్లి అనే ఊరికి. అక్కడికి వెళ్ళి నడుచుకుంటూ పోతున్నప్పుడు ఆఖరి రోజు అది స్కూల్కి పిల్లలకి సెలవులు ఇచ్చారు, ఇంకా రేపటి నుంచి హాలిడేస్ అనమాట, దసరా సెలవులు. అయితే నేను పట్టుకొని వస్తున్నటువంటి బ్యాగ్ తలతల మెరుస్తుంది, బ్లూ బ్యాగ్, అది బ్రహ్మాండంగా మెరుస్తుంటే ఇది ఏందంటని అడిగారు. ఇది ఎయిర్ బ్యాగ్ అంటానన్న. నేను పట్టుకోవచ్చా అన్నారు. పట్టుకోరు నా కొడుకులారా అనుకున్నా. ఎందుకంటానంటే మా ముట్టుకోరు కాదు ఎప్పుడు, నా మనసులో అంత చిన్నప్పుడే ఆ యొక్క ఒక ఇదన్నమాట. పట్టుకొని అలా బ్యాగ్ పట్టుకొని అలా ఊరి దాకా మోసుకుంటూ వచ్చారు. మోసుకొని వచ్చి ఊరికాడికి వెళ్ళి ఇటు మాదిగలవాడ ఇటు అగ్రకులాలకు సంబంధించింది వెళ్ళిపోయాడు. వాళ్ళు వెళ్ళిపోయారు, ఇంటికి వెళ్ళిపోయినా. ఎప్పుడైతే ఈ విషయం పొక్కిందో ఊరిలో, తెల్లారి ఆ పటేల్ పిలిపించిండు, పటేల్ పిలిపించి అడుగుతున్నాడు మా అత్తమ్మని, ఏమే ఎల్లి ఎవడే ఈ పోరగాడు, ఏమే ఎల్లి ఎవడే ఈ పోరగాడు, యాడికెళ్ళి వచ్చిండు ఏమైతడు నీకీడు, అరే యాడికెళ్ళి వచ్చిండు ఏమైతడు నీకీడు, ఈ సంగతి అడగనీకి ఇంట్లోకెళ్ళి విలిపిస్తే ఏమే ఎల్లి ఎవడే ఈ పోరగాడు. పటేల్ ఎన్నడు పిలువనోడు, కోపంతో చూస్తున్నాడు, కళ్ళెర్ర చేసిండు. ఎల్లమ్మకు భయం పట్టింది మా అత్తమ్మకి. ఆమె అంటుంది, అయ్యాదోరామా అన్న కొడుకు పట్నపోడు, అయ్యాదోరామా అన్న కొడుకు పట్నపోడు, అరే బతుకమ్మ పండుగీడ బాగా అవుతుందని, బతుకమ్మ పండుగీడ బాగా అవుతుందని, బొమసి చూడ వచ్చిండు బాంచన్ని కాలు మొక్త, అయ్యాదోరా మా అన్న కొడుకు పట్నపోడు, అయ్యాదోరా మా అన్న కొడుకు పట్నపోడు, ఏయ్ పట్ట పొల్ల పోరడని పట్టి చెప్పాలా, అరే ప్యాంటు లాగులేసుకుంటే పట్నమని తెలువదేందే, చదువుకునే పోరడనే చాల్బాజే చెబుతుంది, ఇన్ని తెలిసి నీ పోరని కూరి సంగతెరకలేదా, లుచ్చగాడి లంబడి కొడుకు మా ఇజ్జత్ అంతా తీసిండు, ఏమే ఎల్లి ఎవడే ఈ పోరగాడు, ఏమే ఎల్లి ఎవడే ఈ పోరగాడు అంటే ఏమంటుంది మా అత్తమ్మ, ఏమయ్యిందేంది దూరా ఒక్కసారి గట్లంటివి, ఎన్నడూ లేంది రోజు కళ్ళు ఎర్ర చేస్తున్నావు, ఏమైనా మా పోరడు తప్పు చేసినా ఏంది, చెప్పునేందో చెప్పు దోరా, తప్పైతే దండిస్తా, అయ్యా దోరా మా అన్న కొడుకు పట్నపోడు, అయ్యా దోరా మా అన్న కొడుకు పట్నపోడు. ఏందనుకున్నావే, ఏం తప్పు చేసినట్టున్నావు, భయాంచో ఆడు నిన్న తొవ్వంటి నా కొడుకు ఈ స్కూలుకు వైరాంగా, బస్సు దిగిన మీ పోరని బ్యాగు చూసి మురిసిపోయి, అరే పట్టుకుంట నిమ్మంటే లటుక్కున ఇచ్చేసి, ఊరి కాడిదాకా ఈడు ఊగుకుంట ముందొస్తే అయ్యనక పొంటి నా కొడుకు ఎట్టి ముండ కొడుకోలే, బ్యాగు ఈడు మోసిండని చూసిన మా ఊరొళ్ళు లేచి ఇంటి కురుకొచ్చి, బ్యాగు ఈడు మోసిండని ముఖం మీద ఉంచిండ్రు, ఇల్లుచ్చగాడి లంబడి కొడుకు ఇజ్జత్ అంతా తీసిండు, ఏమే ఎల్లి ఎవడే ఈ పోరగాడు, ఏమే ఎల్లి ఎవడే ఈ పోరగాడు. మా అత్తమ్మ అంటున్నప్పుడు
అవునారా ఓ రామిగ ఎంత పని చేస్తివిరా, వచ్చేటోడ ఊకెరాక బ్యాగెందుకిస్తివిరా, దొరని గులాపు దాన్ని మన్నించి పోరగాని, ఊరు తీరు తెలవనోడు అందరొక్కటనుకుండు, తప్పైతే దండిస్తా చెప్పునేందో చెప్పుదోరా, అయ్యా దోరా మా అన్న కొడుకు పట్నపోడు, అయ్యా దోరా మా అన్న కొడుకు పట్నపోడు. అంటే అప్పుడు పటేల్ అంటున్నారు, ఊరు తీరు తెలవకుంటే ఉన్ని బీక వచ్చిండా, పట్నంలో ఉంటేందే చిన్న పెద్ద కులం లేదా, అరే పట్నంలో ఉంటేందే చిన్న పెద్ద కులము లేదా, తెల్లారేసరికి ఊర్లో కనబడ్డాడు ఒక బిడ్డ, మొత్తం మీకు అంతు చూస్తానేసరికి భయపడి మా అత్తమ్మ మా పెద్దత్తమ్మ ఇంటికి పంపించింది. ఈ అంశాన్ని పాటకు రాశాను. ఆ పోరడు చూసి అంటున్నాను అనమాట, లాస్ట్ చిన్న పోరడిని. అప్పుడు నేను ఏందయ్య పాటేలేమో లావు మాట్లాడతావు, ఏందయ్య పాటేలేమో లావు మాట్లాడతావు, తెలువక చేసిన దానికి అమ్మలక్క నన్ను తిడుతావు, అరే కట్టుకున్న ఆలిలాగా పట్టుకొని మా అత్తను ఏమే గీమె అంటున్నావు, ఏంది నీ సంగతి అసలు, అరే అప్పటి నుండింటున్న తప్పుడు మాట పింక, ఏందయ్య పాటేలేమో లావు మాట్లాడతావు, ఏందయ్య పాటేలేమో లావు మాట్లాడతావు. వాడు పటేల్ పరిచయం అయిపోయాడు, అమ్మ నా కొడుక నువ్వు జానడంతున్నాడు, ఇటు జవాబు సానిస్తున్నాడు అని చెప్పి తెల్లారి వరకు ఇటు ఊర్లు ఉంటే నీ సంగతి చెప్తా అంటే ఇక మా అత్తమ్మ ఇంటికి పెద్దత్తమ్మ ఇంటికి పంపించి ఇది పాట, అట్లా పుట్టిన పాట ఇది. కానీ ఒక బ్యాగు మోసుడు ఎంత పని చేసింది. అదే అంటే ప్రతిదానికి కులం ఉంది దేశంలో. మీరు రాసిన పాటలన్నీ మీ జీవితంలో నుంచి పెట్టినేనా? ఎక్కువ. ఓకే, నెక్స్ట్ అసలు ఈ కులాలు ఇలా పుట్టినాయి అనేది ఒక పాట రాసారు మీరు, ఏంది ఇదేమి ధర్మం అన్న ఒక్కసారి. అదే సార్ ఏమైందంటే ఈ దైవం మంత్రాధీనం, మంత్రం బ్రాహ్మణాధీనం, తద్బ్రాహ్మణో మమ దేవత. దేవుడు అనేవాడు మా మంత్రానికి అది అతను లోబడతాడు. ఆ లోబడిన మంత్రం మేము మాత్రమే చదువుతాం, మా దగ్గరనే ఉంటుంది. అటువంటి మంత్రాన్ని మేము డైరెక్ట్గా దేవునితో కనెక్షన్, మీకు ఏమైనా కావాలంటే మేము చెప్పాలి అంటే మేము ఆధిపత్య కులాలం అగ్రకులాలం అని చెప్పారు. మరి అగ్రకులాలకు సంబంధించినటువంటి వాడు ఒక్కనా కొడుకు ఏమి శ్రామిక వృత్తులు చేయరు, మాటలు అమ్ముకొని బతికే కులం వాళ్ళది, ఖాళీ పనులు చెప్పుకొని బతికే కులం, ఖాళీ దబాయింపులు చేసే కులం, లేకుంటే రుబాబ్ చేసే కులం, పని చేసే కులం. ఈ కాయా కష్టం చేసి సంపదలను సృష్టించి మీ దుక్కులు దున్ని మొక్కలు నాటి పంటను తీసి మీ గాదెలలో నింపి మీకు సంబంధించినట్టు శ్రమకు సంబంధించినట్టు అన్ని ఉత్పత్తులు చేసేటువంటి శ్రామిక వర్గాలు మాయిరా. మమ్మల్ని తక్కువ అంటారు, మీరు ఎక్కువ అంటారు. ఇది ఎక్కడ ఉందంటే ఈ ధర్మంలో ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడు, మహచ్చరుములో నీళ్లు తాగినాక ఆ మహచ్చరుని ఆవు పేడ ఆవు ఉచ్చుతోటి దాన్ని శుద్ధి చేసుకుంటే ఇదంతా కూడా ఉన్నటువంటి వీళ్ళ మూర్ఖత్వం కాదు, ఇది ఆ మనుధర్మ శాస్త్రంలో ఉన్నటువంటి మూర్ఖత్వం అంటే దాన్ని తగులబెట్టినటువంటి మావాడు. అందుకే ఆ దానికి సంబంధించినటువంటిది నేను ఈ దానిలో ఒక పాట రాయలేను. ఇదేమి ధర్మం అన్నా బుద్ధెరిగిన భీమన్నా, అధర్మం అంటే ఇళ్ళలో మను ధర్మము రోరన్నా, అధర్మ సారమేందో విప్పి చెప్పుతానన్నా, ఆసక్తి ఉంటేనే ఆలకించు మోరన్నా. ఈ జగతిలోని జనులంతా బ్రహ్మ వివిధ అంగాల నుండి పుట్టినారంట, ఎవరు ఏ అంగాల నుండి పుట్టారో ఇప్పుడు వినుమోరన్నా. బాపండ్లు పుట్టింది బ్రహ్మ శిరసు నుండంట, బాపండ్లు పుట్టింది బ్రహ్మ శిరసు నుండంట, క్షత్రియులు పుట్టింది ఛాతి చేతులోనంట, కొమట్లు పుట్టింది కడుపు తొడల నుండంట, కొమట్లు పుట్టింది కడుపు తొడల నుండంట. అరే శూద్రులు పుట్టింది, శూద్రులు అంటే మన రేవంత్ రెడ్డి గారు, మన కేసీఆర్ గారు, మన నారా చంద్రబాబు నాయుడు గారు, అసలైనటువంటి అన్టచబుల్స్ శాస్త్ర ప్రకారంగా వాళ్ళు చెప్పినటువంటి శూద్రులు ఎవరంటే కమ్మ, కాపు, రెడ్డి, వెలమ. ఇక అంతకంటే నీచమైనటువంటి మళ్ళా ఈ శూద్రులు పుట్టింది చెప్పు కాలి నుండంట. అరే పుట్టవలసిన చోటు నుండి పుట్టారు కాబోలు, ఈ మాల మాదియ కమ్మరి కుమ్మరి సాకలి ఇరకలి యానాది గొల్ల గౌడ సస్తర సవ పద్మశాలిల పేరు వాడు చెప్పలేదన్నా.
మనిషి ఎట్లా పుడతాడో మనిషి ఎట్లా పుడతాడో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేక్షకులైన మీకు అందరికీ ఎరుక బుడిది గుంటల బొర్లే గాడిదలకు ఏ మెరుక బుడిది గుంటల బొర్లే గాడిదలకు ఏ మెరుక ఇదేమి ధర్మమన్నా బుద్ధెరిగిన భీమన్నా అధర్మం అంటే ఇలా మను ధర్మము రోరన్నా. అట్లా ఈ ధర్మం గురించి ధర్మంలో ఉన్న లొసుకుల గురించి రాసిన పాట చాలా ఇది బాగా ప్రజలలోకి వెళ్ళినటువంటి పాట. అన్న చాలా థ్యాంక్ యూ, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి చాలా మంచి పాటలు మంచి మాటలు మా వ్యూవర్స్కి టీవీ చూస్తున్న ప్రేక్షకులకు అందరికీ చెప్పినందుకు మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఏమైనా చెప్పాలనుకుంటున్నాను చివరిగా? ధన్యవాదాలండి. మేము ఎక్కడ పాటలు పాడినా కూడా ఏదైనా ప్రోగ్రామ్ ఏమో కరెంట్ ఆఫ్ అయిపోతుంది. అంటే మనము ఈ సత్యాలను చెప్పేటప్పుడు అక్కడ కరెంట్ ఆఫ్ అవుతుంది, ఇక్కడ కరెంట్ ఆఫ్ అవుతుంది అనే బాధ కొంచెం చిన్నగా కలిగింది. ఎనీహో ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి ఈ బీఆర్కే ఏదైతే టీవీ వాళ్ళకి వారి యాజమాన్యానికి చేసిన మీకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి పాటతో ఈ పూట కార్యక్రమం. రేపు వచ్చే పాటతో ఈ పూట కార్యక్రమంలో మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, ఇది తెలుగోడి సత్తా.